చాలామంది దేవుని కొరకు బ్రతకాలనే నిర్ణయం తీసుకొని కొన్ని అడుగులు వేసిన వెంటనే వాళ్ళ హృదయాలకు భారం కలిగే విధంగా, వాళ్ళ హృదయాలకు గాయము కలిగే విధంగా సమాజం నుండి ఎన్నో మాటలు ఎదుర్కొంటారండి. అలా ఎదుర్కొన్న పరిస్థితులలో వాళ్ళు కృంగిపోయి, నేను ఒంటరిగా మారిపోయాను, నేను ఒంటరిగా ఉండిపోయాను, నాకు ఇంకెవరూ తోడు లేరు, నాకు ఇంకెవరూ దిక్కులేరని మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రయాసపడే భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. విరిగి నలిగిన హృదయంతో మనస్ఫూర్తిగా ఆయన మీద ఆధారపడి ఆయన యొద్దకు మనం రాగలిగితే ఆయన మన హృదయాలకు చక్కటి ఆదరణ కలిగించే దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ దేవుని చెంతకు రాగలిగితే, దేవునికి లోబడగలిగితే, మనం దేవునిని గుర్తించగలిగితే, ఆయన సామర్థ్యాన్ని, ఆయన బాహుబలాన్ని, ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని మనం గుర్తించగలిగితే, ఆయన మనం మనస్ఫూర్తిగా నమ్మగలిగితే, ఆయన యొద్దకు మనం వచ్చినట్లయితే ప్రియులారా, ఆయన హృదయ సంబంధమైనటువంటి వ్యాధులకు కూడా వైద్యుడు.